భారతీయులు దాదాపు 50,00,000 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించినటువంటి దేశంగా అమెరికా పట్ల గౌరవం ఉంది. అదే సందర్భంలో ట్రంప్ ప్రవర్తన కారణంగా అమెరికా మీదన విరక్తి పుడుతుంది. అట్లాంటి వెధవని వెన్నుకున్నందుకు అమెరికన్ల మీదనైతే కోపం రావట్లేదు గానీ, పాపం వాళ్ళు ఇతను మంచోడు అనుకుంటారు కదా! క్రిందటిసారి మంచిగా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు అతనే చేస్తున్న దుష్కృత్యాలు అది పక్కన పెడితే ఇప్పుడు నిన్ననే సర్వే ప్రకారం 40, 50% మంది ఇండియన్స్ వెనక్కొచ్చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉపాధి లేదు. పైగా ఇబ్బంది పెడుతున్నటువంటి సిట్యుయేషన్. ఇదే జరిగితే భారతదేశానికి ఒక మంచి అవకాశం అవుతది. కొంత ఇబ్బందుంటది. అక్కడి నుంచి వచ్చాక ఒక విలాసవంతమైన జీవితం, ఒక గొప్ప జీవితాన్ని ఎంజాయ్ చేశాక, మళ్ళీ పల్లెకొచ్చి, పట్టణానికొచ్చి ఫస్ట్ నుంచి బిగిన్ చేయాలంటే కష్టమే. కానీ అక్కడ నేర్చుకున్న అనుభవం ఇక్కడ ఉపయోగపడుతది. చిన్న పరిశ్రమలు పుట్టుకురావచ్చు. వ్యవసాయంలో మోడర్న్ ఎక అగ్రికల్చర్ వైపుకి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు కౌలుకి మనుషులు దొరకని రోజుల్లో మిషనరీతో పంటలు పండించే పరిస్థితి రావచ్చు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచమంతా సంక్షోభం ఎదుర్కొనేటటువంటి దశలో భారతే వాళ్ళకి దిక్కయ్యే పరిస్థితి వస్తుందేమోనన్నటువంటి ఒక ధైర్యం, ఒక విశ్వాసం మన దేశం పట్ల అయితే నాకు కనబడుతోంది.